హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటిదంటే నల్లేడు కాడల పచ్చడి తీసుకుంటున్నాము. నల్లేడు కాడలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాటి యొక్క ఉపయోగాలు ఏంటిది, లాభాలు ఏంటిది కూడా చెప్పండి. ఈరోజైతే మేము ఆ పచ్చడి చేసుకుంటున్నాము. ముందుగా చూపించిన విధంగా మీరు పుదీనా బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నల్లేడు కాడలు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. వేయించి అన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అలాగే మేము పల్లీలు, నువ్వులు కూడా వేసుకుంటున్నాము. పక్క స్టవ్ పైన అవి కూడా వేయించుకున్నాము. వేయించుకున్న గిన్నె ఉంది కదా! అందులో టమాటాలు కూడా ఉడకపెట్టుకుంటున్నాము. అయిపోయిన తర్వాత మిక్సీలో నువ్వులు, పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఉడకపెట్టుకున్నాం కదా! అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకొని అదే మిక్చర్‌లో మళ్ళీ కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నల్లేడు కాడలు వేయించుకున్నాం కదా! అవి కూడా వేసుకొని బాగా మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి. పట్టుకునే టైంలో ఒక్కసారి మూత తీసి చూసి అది అయిందో లేదో అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే అంతా మంచిగా కలుస్తుంది. అలాగే మనం ముందు పట్టుకున్న పల్లి, నువ్వుల టమాటా గ్రేవీ ఉంది కదా! అది కూడా అందులో వేసుకొని మొత్తం కలిసేలా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో తీసుకుంటే టేస్టీ పచ్చడి